ఒకటో అధ్యాయం 18వ వచనంలో చెప్పినట్లుగా మరియ గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరియలో ఉన్న మంచి సుగుణాలు. చివరిగా ఈ దినము ఆ మరియలో ఉన్న మనం నేర్చుకోవలసిన, మనము అనుసరించవలసిన మరియ విశ్వాసాన్ని బట్టి, మరియ భక్తిని బట్టి, మరియ తల్లి జీవితాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించే పాఠం. అందుకే దినము ఆమెలో ఉన్న సుగుణాలను ఎందుకు తెలుసుకుంటున్నామంటే, అవి మనము అలవర్చుకొని ప్రభువుకు ఇష్టమైన వారుగా జీవించాలి అని. ఈ లోకంలో యేసయ్య ఈ లోకానికి రావడానికి ఒక తల్లి గర్భం అవసరం. అది ఎవరు అని అని ఆయన పరిశీలన చేసినప్పుడు మరియ తల్లి గర్భం. అంటే అందరిలో అనేక మంది ఇష్టపడుతూ ఉన్నారు. యేసయ్య నా గర్భాన పుట్టాలా, యేసయ్య నా గర్భాన పుట్టాలా. వివాహాలు కూడా చేసుకోలేదు. వాళ్ళు మంచి రాజకుమార్తె, ఒక రాజు యొక్క కుమార్తెలు వాళ్ళు. యువరాణి ఇంకా కాలేదు, కన్యకలు. యువరాజులను ఎంతోమంది వచ్చి వాళ్ళని వివాహం ఆడతారు. ఆ వివాహాలని కూడా పక్కన పెట్టేశారు చాలామంది. ఎందుకంటే మెస్సియా నా గర్భాన పుడితే, నేను మెస్సియాకి తల్లి అయితే అంతకంటే ఈ లోకంలో నాకు కీర్తి ప్రతిష్టలు ఇంకెక్కడికి రావు. అది కూడా రాజాది రాజు అయినా మా రాజకుటుంబంలో పుడతాడు అని ప్రార్థనలు, యాచనలు చేస్తూ భక్తి కలిగి ఉంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. నా గర్భం ప్రభువు కోసరము, నా గర్భం మెస్సియా కోసరము, నా గర్భం రాజాది రాజు కోసరమని. కానీ దేవుడు అందరినీ చూశాడు. వాళ్ళ హృదయాలోచనలో దేవుడు ఎరుగు. మరియ తల్లి గర్భాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? మరియ తల్లి గర్భము అనువైన గర్భం అనగా దేవునికి విధేయత కలిగిన తల్లి, భయభక్తులు కలిగిన తల్లి. మననము చేసుకుంటూ ఉందట. అంటే యేసయ్య చెప్పిన మాటలు, ఆ యొక్క ప్రవక్త చెప్పిన మాటలు, యెరూషలేము దేవాలయంలో దేవదూతలు చెప్పిన మాటలు, జ్ఞానులు చెప్పిన మాటలు, గొల్లలు దేవుని ఆరాధించిన తీరు, ప్రతి విషయము ఆమె మననం చేసుకుంటూ ఉంది. యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జన్మించిన